ఈ 2025వ సంవత్సరం మే 27వ తారీఖు మంగళవారం అమావాస్య. అలాగే శనీశ్వర జయంతి కూడా. వైశాఖ అమావాస్య ఇది. చాలా అంటే చాలా శక్తివంతమైనది. ఎవరైతే నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలు కానీ ఏదో తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీలతో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారో అలాంటి వారికి తప్పకుండా ఉపయోగపడేటటువంటి రోజనే చెప్పవచ్చు. అదేవిధంగా శని బాధలతో ఇబ్బంది పడేటటువంటి వారికి ఈ శని జయంతి చాలా బాగా ఉపయోగపడుతుంది. దృష్టి దోషాలతో బాధపడేవారు ఈ రోజున ఖచ్చితంగా మీ ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసుకోండి. అలాగే కల్లుప్పుతో మీరు కూడా దిష్టి తీసుకోండి. అలాగే శని బాధలతో బాధపడేవారు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించండి. అలాగే నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. మీ జాతకంలో ఉన్న శని బాధలన్నీ తొలగిపోతాయి. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.